ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే ధనిక సీఎం అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్పు సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చింతామోహన్ తెలిపారు. దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉంటే అందరు ముఖ్యమంత్రుల్లో రిచెస్ట్ ముఖ్యమంత్రి, సంపన్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా బిలియనేర్ ముఖ్యమంత్రి. ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక బిలియనేరు, ఈ చంద్రబాబు నాయుడు ఒక బిలియనేరు, లేకుంటే కాబోయే బిలియనేరు. మరి ఇద్దరు బిలియనేర్ల మధ్య రాజకీయం సంక్షోభంలో పడిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇద్దరు మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి విధేయులుగా వాళ్ళు చెప్పిన పనులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కేసులు తప్పించుకునేదానికి, చంద్రబాబు నాయుడు నిధులు తెచ్చుకునేదానికి తప్ప ఏమి. మొన్న అమిత్ షాను కలిశాడు, నిన్న కాక మొన్న నేను చూసాను ఆ ఫోటోలు. అమిత్ షా కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోంటే చంద్రబాబు నాయుడు నాలా కూర్చో ఉన్నాడు. మరి ఆంధ్రుల ఆత్మగౌరవం అర్ధరాత్రి పూట అమిత్ షా ఇంట్లో మంట కలిసిపోతా ఉంది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, ఆంధ్రుల ఆత్మగౌరవం అని కేకలేసి ఆ రోజు పెట్టాడు. ఈ రోజు అవి కేవలం మరి బలహీనం అయిపోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. రెండోది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. నిన్ననే రాజమండ్రిలో ఒక ఉపన్యాసాన్ని చంద్రబాబు నాయుడు మాట్లాడడం నేను విన్నాను. ఆయన రాష్ట్ర ప్రయోజనాలు నేను కాపాడుతాను నేను ఒక్కడే అన్నాడు. విశాఖపట్నాన్ని గురించి, నేను ఉక్కు ఫ్యాక్టరీని గురించి 3 నెలలు ఆడొచ్చి మాట్లాడాను. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు యోగాకు తీసుకొచ్చావు మరి ప్రధానమంత్రి గారిని. మరి ఆయన చేత ఒక్కసారి ఒక్క మాట, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేట్ చేయము అని ఒక్క మాట చెప్పించవయ్యా డిసెంబర్ 31 లోపల, లేకపోతే ఎన్డీఏలో నుంచి నువ్వు బయటకు రావయ్యా అని నేను చెప్పాను. మీకు గుర్తుంటుంది 2-3 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు.